నేను ఒక 5 చేసినాము, అందరికి నెగిటివ్ వచ్చిందాం. ఏం చేద్దాం, అందరు జ్వరాలు వచ్చింది. ఇంకా నువ్వు వయసు ఎంతనైనా 27కు నీకు కిందిది 100 ఉంటే నీ వెయిట్ ఎంత ఉంది, నీ కొలెస్ట్రాల్ వస్తుంది, బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది. ఏం చెప్తావు చెప్పు. వాకింగ్ బండి ఉన్నది అమ్మి పారదని నడుచుకుంటూ తిరగాలి నువ్వు. చూసుకోవాలి, గిన్నెల మీద మూతలు పెట్టుకోవాలి, ఏ పూట కండుకున్నది ఆ పూటకే తినాలి. ఎవరికైనా మీకు జ్వరం అనిపించినప్పుడు గ్రామ పంచాయతీలో దవాఖాన ఉంటది, ఆ దవాఖానకు వచ్చి డెంగ్యూ మలేరియా టెస్టులు చేయించుకోండి. అట్లనే ఇంకా మలేరియా కూడా చేస్తాము, డెంగ్యూ చేస్తాము, షుగర్ చేస్తాము, బీపీ చూస్తాం, హిమోగ్లోబిన్ టెస్ట్ చేస్తాం. మీకు ఎవరికి ఏమనిపించినా కూడా మీరు గ్రామ పంచాయతీలో దవాఖాన ఉంటుంది, అక్కడికి రండి. అర్థమైందా? ఎన్సిడి నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అని ఉంటే అవి కూడా బీపీ షుగర్ 1 మంత్కి ఒక్కసారి ఒక డేట్ ఇస్తాం. ఆ డేట్కి ఎంతమంది 100 మంది వచ్చినా బీపీ చూస్తాం, షుగర్ చూస్తాం. అర్థమైందా? తర్వాత ఆరోగ్య మహిళ అని ఉన్నది, 54 టెస్టులు చేస్తాము. మీరు ఈ నెల 12వ తారీఖు మనం బొమ్మనపల్లి ఉంది, ఒక 20 మంది గర్భవతులు 13 ఏళ్ళ పైబడోళ్ళ నుంచి ఆ పైన ఉన్నోళ్ళందరూ తెలియకుండా ప్రతి బేస్తవారం ఇప్పుడు ఆ అమ్మ ఉంది, ఆ అమ్మకు తెలియకుండా ఏదో ఒకటి జరుగుతుంది. అక్కడికి వెళ్ళినాక పరీక్షలు చేస్తే బయటపడితే ముందు జాగ్రత్త చూసేదాన్నే చూసేస్తా. చేయి మంచి పెట్టుకో. ఇది వరకు ఉందా ఏ బీపీ? చూదేసుకుంటావా? ఇవాళ బొమ్మనపల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఎందుకు పెట్టినామంటే సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. మలేరియా, డెంగ్యూ, జ్వరాలు, టైఫాయిడ్, నీళ్ళ వల్ల వచ్చే టైఫాయిడ్ కూడా ప్రబలుతుంది. అందుకనే మేము సీజనల్ వ్యాధుల గురించి దృష్టిలో పెట్టుకొని ఉచిత క్యాంపు పెట్టినాము. ఎవరికైతే జ్వరాలు ఉన్నవాళ్ళు మలేరియా, డెంగ్యూ టెస్టులు మా దగ్గర చేస్తాము. సిరం కూడా తీసుకుంటాము, డాక్టర్ వస్తాడు, సిరం కూడా తీసుకొని మేము శాంపిల్స్ పంపిస్తాం. చిగురుమామికి పంపిస్తే చిగురుమామి నుంచి కరీంనగర్ పోతాయి. అందులో ఏ రిజల్ట్ వచ్చినా కూడా మేము మీ ఇంటికి వచ్చి చెప్తాం. మేము